హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు అండి నేను మొక్కల కోసం మొక్కలైతే బాగానే ఉన్నాయండి, కానీ ఇంకా కేర్ తీసుకోవాలనుకుంటున్నాను. కొంచెం బాగా పచ్చగా ఉన్నాయి ఇప్పుడైతే. ఎండాకాలం దగ్గర పడిపోతుంది కాబట్టి, ఏప్రిల్ వచ్చేస్తుంది కాబట్టి ఇదిగోండి మొక్కలన్నీ బాగానే ఉన్నాయి, కానీ పాడవకుండా చక్కగా ఎండలో కూడా ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి నేనైతే ఈ బీట్రూట్ ఉంది కదండి, ఈ జ్యూస్ చేసి మొక్కలకి ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇది బీట్రూట్ గడ్డలు 5 తీసుకున్నానండి, ఈ సైజులోనే. ఇదిగోండి ఇవన్నీ కూడా బీట్రూట్ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మిక్సీ వేసి మీకు చూపిస్తానండి. మిక్సీ వేసేసి మెత్తగా వాటర్లో కలిపి మీకు చూపిస్తాను. ఎందుకంటే ఎండాకాలం ఎనర్జీ కావాలి కాబట్టి మన మొక్కలకి ఈ బీట్రూట్ ముక్కలన్నీ కూడా చక్కగా జ్యూస్ రూపంలో వేసేసి మీకు చూపిస్తానండి. జ్యూస్ రూపంలో వేసుకొచ్చి వాటర్లో కలిపి చూపిస్తాను మీకు వీడియోలోన. మిక్సీ అయితే వేసేసానండి. ఇదిగోండి జ్యూసు. నేను కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నాను. దీన్ని మనం డైరెక్ట్గా ఇదిగోండి వాటర్ ఉన్నాయి కదా, వాటర్లో పోసేద్దాము. ఈ వాటర్లో పోసేసేసి చక్కగా దీన్ని మనం ఇదిగోండి నేనైతే ఈసారి తినే ఇంగువ వేసానండి. మనం ఆ కూరలో వాడుకునే ఇంగువ వేసానండి. దీన్ని ఇలాగా కలిపేసేసి సాయంత్రం కానీ పొద్దున కానీ చల్లపూట్ల మొక్కలకి వేస్తే బాగుంటుందండి. మీకు చూపిస్తాను అది కూడా వీడియోలోన. మనం ఒక రోజల్లా నానబెట్టామండి దీన్ని, ఈ బీట్రూట్ జ్యూస్ని. ఇదిగోండి ఫంగస్ లాగా వచ్చేసింది. నేను నిన్న పొద్దున వేసాను అన్నమాట. ఒకరోజు నానేద్దామని చెప్పేసేసి గంగాళంలోనే ఇలాగా ఒక రోజల్లా స్టాక్ ఉంచేసాను. ఇప్పుడు వాతావరణం కూడా చక్కగా చల్లగా ఉందండి. ఈ చల్లవేళలా మన మొక్కలకు మంచిదని చెప్పేసి ఈ సాయంత్రం టైంలో మొక్కలకి వాటర్ పోద్దామని వచ్చానండి. కొంతమంది మొక్కలకి ఎక్కువగా అంటే ఇది మనం ఈ ద్రావణాన్నండి, ఈ బీట్రూట్ 5 తీసుకున్నాను నేను. 5 బీట్రూట్స్, 1 స్పూన్ ఆ ఇంగువని తీసుకున్నాను అన్నమాట, ఒక ఫుల్ స్పూను. నేను గంగాళాన్ని కలిపాను. ఇదిగోండి ఇది ఎన్ని లీటర్లు ఉంటుందో నాకు అంత ఐడియా లేదండి, ఊరా మరిగ్గా చెప్తున్నాను. 1 స్పూన్ తీసుకున్నాను నేను. ఇంకో 1 స్పూను, 5 బీట్రూట్ గడ్డలు తీసుకొని వాటిని మెత్తగా మిక్సీ వేసేసి ఈ రీతిగా ద్రావకంగా తయారు చేసుకొని మొక్కలకు అందించాలని చెప్పేసి ఎండాకాలం ముందు ఇస్తున్నానండి. కారిపోయేటట్టు కాకుండా కొంచెం కొంచెంగా. పైన ఫంగస్ పట్టేసిందండి, బాగా ఎండలో ఉంది కదా. ఇదిగోండి పాసి పట్టేసింది, అయినా ఏం కాదండి, ఇబ్బంది ఏం లేదు మొక్కలకి. ఇలాగండి ప్రతి మొక్కకు కూడా మనం ఇదిగోండి గుండు మల్లి చక్కగా వచ్చేసినాయండి. నూకబంతి అంటాం కదా మనం, గుండు మల్లి, గుండు బంతి, నూకబంతి అంటారు. చక్కగా వచ్చేసింది. వీటికి ఇలాగా మనం ఈ మొక్కలకు పోయటమేనండి, అన్ని రకాల మొక్కలకండి. అయితే కొంచెం కొంచెంగా తీసుకోండి మీరు, ఎందుకంటే ఇది బోన్సాయి రావి చెట్టు. కొంచెం కొంచెంగా ఇవ్వండి, ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఇచ్చేసామనుకోండి కింద వరకు కారిపోతుంది అన్నమాట. అలా కాకుండా కొంచెం కొంచెంగా ఇవ్వండి. తర్వాత ఇదిగోండి తాటి వైన్, దీనికి కూడా కొంచెం ఇవ్వండి. మళ్ళీ కావాలంటే కొంచెం వాటర్ ఉంటే మళ్ళీ రేపు మార్నింగ్ ఇవ్వండి. ఇదిగోండి నాచు పువ్వులు అండి, డబ్బాలో ఉన్నాయి. ఇలాగా పైన కలబంద ఉంది. ఇదిగోండి నల్లేరండి, నల్లేరు మొక్క ఉంది దీంట్లో, దీన్ని కూడా ఇస్తున్నాము. ఇదిగోండి ఇక్కడ పారిజాతం మొక్క ఉందండి, దీనికి కూడా లైట్గా ఇవ్వండి, ఎక్కువ ఇవ్వద్దండి, కింద కారిపోకుండా ఉండేటట్టుగా ఇవ్వండి. అలోవేరా, ఇంతేనండి. ఈ స్టైల్లోన బీట్రూట్ జ్యూస్ మీ మొక్కలన్నిటి కూడా ఇవ్వడానికి న్యాచురల్గా మన ఇంట్లో తయారు చేసుకుందేనండి ఈ జ్యూసు. ఈ స్టైల్లో మీరు కూడా మీ మిద్దె తోటలో మీ మొక్కలన్నిటికీ ఎండాకాలం వచ్చే ముందు చక్కగా మీ మొక్కలన్నిటికి కూడా ఆరోగ్యంగా బలంగా మొక్కలు పువ్వులు కాయలు కాస్తుంటాయి కాబట్టి వాటన్నిటి కూడా అందివ్వడానికి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.